స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నేను అనుష, ఇక్కడ దేవరకొండలో చదువుతున్నా 10th క్లాస్. ఇప్పుడు నాకు ఇక్కడ అన్యాయంగా పంపించిర్రు. నేను ఒక చిన్న ఫోన్ తెచ్చా, అది కూడా పనిచేయట్లే. మేడం వాళ్ళు కూడా చెక్ చేశారంట, కానీ నాకు 2 months నుంచి ఈ స్కూల్లో నుంచి పంపించారు. నాకు న్యాయం జరగాలి. ఇక్కడ 2 months నుంచి తిరుగుతున్న ఆర్షో సార్కి, కలెక్టర్ మేడంకి అందరికీ ఇచ్చా. ఇక్కడ నేను 2 months నుంచి నా స్టడీ వేస్ట్ అయింది, అన్ని వేస్ట్ అయింది. నాకు న్యాయం జరగాలి. 2 months నుంచి నేనేం తప్పు చేశానో అన్ని చెప్పండి. వీళ్ళు ఇక్కడ నేను కాల్ రికార్డింగ్ అన్ని తిప్పండి, నాదేం తప్పు లేదు. అది చిన్న ఫోన్, అది పనిచేయట్లేదు. దాంట్లో సిమ్ పెట్టి కూడా చూడండి. నేను మాత్రం ఏం తప్పు చేయలేదు. మీరు అన్ని చెక్ చేసుకోండి. నాకు న్యాయం జరగాలి. రోజు పోతున్నాడు, కోదా నుంచి వస్తున్నాం. రోజు నిన్న కూడా వచ్చి నిన్న కలెక్టర్ ఆఫీస్ పోయినా. నాకు ఇక్కడ సీట్ వచ్చింది 7th లో. ఉదయం 8 గంటల నుంచి వస్తే 6 దాకా నేను ఉంటున్నాం. మేడం ఉన్నా కూడా లేదు, ప్రిన్సిపాల్ మేడం లేదు, లీవ్ లో ఉంది, ఈ మేడం లేదు, ఆ మేడం లేదు, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. స్వామి మా బికేతాండ, కోదాడ మండలం, సూర్యాపేట డిస్టిక్ మాది. మా అమ్మాయికి సీట్ వచ్చింది. 3 సంవత్సరాల నుంచి ఇదే దేవరకొండ గిరిజన ఎస్టీ గురుకులంలోనే చదువుతుంది. అయితే మంచిగానే చదువుతుంటే ఒకరోజు మేడం మాకు చెప్పకుండా, ఏం చేయకుండా పిలిపించి, ఆ మేడం తీసుకొచ్చి మనకు మధ్యలో హుజూర్నగర్ లో మధ్యలో పిలిపించి, మీ అమ్మాయిని మీరు తీసుకోండి అని పంపించి వెళ్ళిపోయింది. ఎందుకు మేడం ఏం పంపించారు, మా అమ్మాయి ఏం తప్పు చేసింది, ఏంది కాదు కాని చెప్పండి, చెప్పండి మా అమ్మాయి ఏం తప్పు చేసింది అని అడిగితే, మీ అమ్మాయి ఫోన్లో మాట్లాడిందండి. ఫోన్లో మాట్లాడితే అది చెప్పండి, కాల్ రికార్డింగ్ తిప్పియండి అని చెప్తే కూడా తిప్పకుండా ఈ తీసిచ్చి ఇంటికి పంపించింది. ఏం చెప్పలే మాకు, ఎవరితో మాట్లాడాలి ఏం కూడా చెప్పకుండా తీసిచ్చి, హౌస్ మేడం ఇంకో అటెండర్ ఇద్దరు వచ్చి బస్ స్టాండ్ లో విడిచిపెట్టిపోయారు, హుజూర్నగర్ బస్ స్టాండ్ లో. అయితే రికార్డింగ్ ఇలా ఫోటో కూడా ఉంది నాకు పంపించి. హుజూర్నగర్ విడిచిపెట్టిపోతే ఆ నుంచి మా అమ్మాయిని తీసుకొని పోయి ఇంటికి పోయినా. ఇంటికి పోయి 4-5 రోజుల నుంచి మా అమ్మాయికి ఏం అమ్మాయి ఎట్లా చేసినావు, ఎందుకు తప్పు చేసినావు అంటే, నానా నేను ఏం చేయలే, ఇట్లా సంగతి ఫోన్లో ఏదో ఫోన్ ఉంటే మాట్లాడినా, మీకే చేసినా, అయితే నాకు డబ్బులు అవసరం ఉందని మీకే కాల్ చేసిన. నాకే కాల్ చేసింది, నేను కూడా ఎత్తలే ఫోన్. ఆదివారం సాయంత్రం నాకు చేసింది, నేను ఎత్తలే. అయితే మాకు చెప్పకుండా చేసి టీసీ పంపించింది. అయితే నేను వచ్చి మేడం దగ్గర వచ్చి 10 సార్లు వచ్చి బతిలాడదాం అంటే లోపలికి రానియట్లే. 10 సార్లు వచ్చిన ఇడికి రానియకుంటే ఇదే సంగతి ఆశో దగ్గర ఉండి, ఆశో దగ్గర పోతే 2-3 రోజులు పెడితే నువ్వు సంబంధం ఏది రావద్దు, ఏం లేదు, మేడం దగ్గర పెట్టాలని మళ్ళీ వచ్చిన. ఆశో సార్ చెప్పిండు, బల్లా చెప్పిండు, ఆశో సార్ చెప్పిండు. లెటర్ ఇచ్చి ఇస్తున్నాడు నల్గొండలో ఆఫీస్లో. అయితే ఆడ నుంచి ఇసుకొచ్చి డైరెక్ట్ ఇక మళ్ళీ ఈడికి వచ్చిన 2 రోజులు వచ్చి మేడం అయితే గేట్ తీయట్లేదు. మళ్ళీ నుంచి ఆచి ఏం చేయాలని చెప్పి మరి సత్యనారాయణ దగ్గర పోయినా. సత్యనారాయణ దగ్గర పోతే లెటర్ రాపించిన, లాయర్తో లెటర్ రాపించి మళ్ళీ ఇస్తే, ఆ లెటర్ మళ్ళీ ఇల్లుకి పంపించి వాళ్ళు పెడితే, నువ్వు లెటర్ ఎందుకు ఇచ్చినావు ఏందని మా అమ్మాయి మళ్ళీ తిట్టింది మాకు. మేడం మీ ఆడ పిక్కుంటూ ఏం పిక్కోని మళ్ళీ ఆ నుంచి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోయినాం. 13వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ పోయి ఇట్లా సంగతి మేడం ఇట్లా జరిగిందని చెప్తే, కలెక్టర్ మేడం ఆశో సార్ పిలిపించి అడిగింది, ఈ అమ్మాయిని 2 రోజుల నుంచి ఎందుకు హింస పెడుతున్నారు, ఏం చేసిందంటే, ఆశో సార్ ఒకటి మాట 2 మాట్లాడట్లే, ఏదో తప్పు చేసింది కదా ఈ అమ్మాయిని ఒకసారి చూడండి అని చెప్పి రాసిచ్చింది. కూడా ఇప్పుడు కలెక్టర్ మేడం కూడా రాసిచ్చింది, ఆశో సార్ రాసిచ్చింది, అందరూ రాసిచ్చారు, లాయరు, మన విద్యా కమిటీ చైర్మన్ వాళ్ళందరూ రాసిచ్చిన కూడా పట్టించుకోవట్లేదు, ఏం చేయలేదు. తప్పు ఏం చేసింది అనే మేము అందులోనే అడుగుతుంది. మేము పట్టుకోది ఏం తప్పు చేసింది మా అమ్మాయి, ఏం తప్పు చేసింది చెప్తే మా అమ్మాయి ఇదే మందు చంపిపోతుంది. మీరే అర్థం చేసుకోండి, నాకు న్యాయం జరగాలి. ఇప్పుడు 10th క్లాస్ హాఫ్ లో ఎలా వదిలేస్తారు? ఇప్పుడు నా స్టడీ వేస్ట్ అయింది, బోర్డ్ ఎగ్జామ్ ఉంది. 10 సార్లు వచ్చిన దగ్గర మా పేరెంట్స్ ఫార్మర్స్, మీ పూర్ పీపుల్స్ ఎలా ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంది? మీరే న్యాయం జరగాలి సార్, నాకు న్యాయం జరగాలి. 2 months నుంచి స్టడీ వేస్ట్ అయింది నాది. ఏదైతే దేవరకొండ పట్టణంలోని పెంచుకలపాడుకు సంబంధించిన గురుకుల పాఠశాలలో మాధవ్ అనే విద్యార్థిని ఈ యొక్క ఉపాధ్యాయుల వేధింపులు తట్టుకోలేక, ఏదైతే ఉపాధ్యాయులే ఈరోజు తల్లిదండ్రులు భావిస్తున్న తరుణంలో ఈరోజు ఒక విద్యార్థిని ఉపాధ్యాయులు వేధించడం చాలా దారుణం. ఇలాంటి పరిస్థితి ఏ ఒక్క పాఠశాలకు రాకూడదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గురుకులాలు కావచ్చు, సంక్షేమ హాస్టల్ కావచ్చు, ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, ఈరోజు నిర్వీర్యం అవుతూ ఉన్నాయి. ఈరోజు అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ పర్యవేక్షణ లోపం వల్ల ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరైనటువంటి వసతులు లేక, అధికారుల పర్యవేక్షణ లేక ఈరోజు పేద బడుగు బలహీన చెందినటువంటి విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉంటే, ఇటు అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు నిమ్మకు నీరెటువంటి వివరిస్తూ ఉన్నది.
దేవరకొండ ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో నిన్న సాయంత్రం మాధవ్ అనే అమ్మాయి మరి డెటాల్ దాగి సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. సంక్షేమ గురుకుల పాఠశాలలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. అక్కడ సరిపడినటువంటి భోజన సదుపాయాలు లేక, పర్యవేక్షణ లేక ఈరోజు విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దేవరకొండ ఉన్నటువంటి గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆర్సీఓ గారి పర్యవేక్షణ పూర్తిగా కురబడింది. ఆయన జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండి మానిటరింగ్ చేస్తున్నాడు తప్ప క్షేత్రస్థాయిలో గురుకుల పాఠశాలల్లో ఏం జరుగుతుందో పర్యవేక్షణ చేయడంలో, మానిటరింగ్ చేయడంలో ఆర్సీఓ గారు పూర్తిగా వైఫల్యం చెందిరు. ఆర్సీఓ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన ఎమ్మటే ఆ బాధ్యతల నుంచి తొలగించాలని టీఆర్ఎస్యూ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారికి కలవబోతున్నాం. ఖచ్చితంగా ఆర్సీఓని బాధ్యతలు తొలగించాలి. అదేవిధంగా ఈ సంఘటనకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులను కూడా శాఖపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని కూడా వాళ్ళ సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంకి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.